పండగ రష్ అంతా ఎంజీబీఎస్ లోనే కనపడుతోంది. సొంతూర్లకు వెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. సరిపోనన్ని బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులతో ఎంజీబీఎస్ నుంచి మా రిపోర్టర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సెలవులు రావడంతో ఊరికి వెళ్లే వాళ్ళ శాతం విపరీతంగా కనిపిస్తుంది. ఊరు మొత్తం హైదరాబాద్ మొత్తం ఖాళీందా అన్నటువంటి పరిస్థితి ఒక పక్క కనిపిస్తుంటే, మరోపక్క ఎంజీబీఎస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఏ బస్సు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత మందితో ఆల్మోస్ట్ ఎవరు కూడా సీటు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. బస్సు ఆగడమే ఆలస్యం, మొత్తం గుమ్ముగూడి మొత్తం కిటకిటలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క బస్సే కాదు, ఇటు విజయవాడ వెళ్లాల్సిన బస్సులే కావచ్చు, మన తెలంగాణలోని అచ్చంపేట, కల్వకుర్తి, అటు మెదక్కు, సూర్యాపేట సైడ్ కానీ ఇటు ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా జనం ఉంటుంది. మీరు ఎక్కడికి రావాలి? బస్సు కూడా రాలేదు. ఒకటే బస్సు వస్తే అక్కడ నుంచే ఫుల్ అయి వస్తుంది ఆరంగల్లోనే. అందుకోసమే ప్రాబ్లం అవుతుంది. కొద్ది బస్సులు ఎక్కువ ఇస్తే బాగుంటాయని. అటు తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిని చాలా ఇష్టంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా సొంత ఊర్లోకి వెళ్లాల్సిందే. ఈ పట్టణ వాతావరణంలో ఎవరు కూడా పెద్దగా ఇక్కడ ఉండి పండుగ జరుపుకోవడానికి చాలా ఇష్టపడరు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఎవరు చూసినా కూడా ఇది అచ్చంపేట, కల్వకుర్తి, శ్రీశైలం, ఇటు బుక్గా చూసినట్టయితే నారాయణపేట, మహబూబ్నగర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఇది. అటు నాగర్ కర్నూలు కూడా బస్సులు ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి నార్మల్ బస్సులే కావచ్చు, అలాగే డీలక్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఏ బస్సు కూడా ఖాళీ ఉండట్లేదు. 3 గంటలు అయింది వచ్చి, 3 గంటలు అవుతుంది వచ్చి, బస్సు లేదు, ఏం లేదు. ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా తెలంగాణ రీజన్కి వెళ్లాల్సినటువంటి ప్రతి బస్సు కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్తుంది. అయితే సెంట్రల్ అంటే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అటు సూర్యాపేట, విజయవాడ మీదకి వెళ్తే దిల్సుఖ్నగర్ నుంచి, అటు సంతోష్ నగర్ నుంచి అటు కల్వకుర్తికి అటు సైడ్ పోవాలంటే, లేదంటే ఇటు సైడ్ నుంచి అయితే మెదక్ ఇటు సైడ్ పోవాలంటే బిహెచ్ఎల్, అట్లా విడివిడిగా కూడా ఆల్రెడీ అక్కడి నుంచి అక్కడికే తరలిపోతున్నటువంటి బస్సులు కూడా ఉన్నాయి. చాలా చిన్న పిల్లలు వేసుకొని బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్ర ఏరియాకి వెళ్లాల్సినటువంటి జనం తన విపరీతంగా సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని కనీసం 4-5 రోజులు సెలవు పెట్టుకొని వెళ్తుంటారు. దాని దృష్టి పెట్టుకొని సెలవులు కూడా ఇటు ఏపీ గవర్నమెంట్తో పాటు తెలంగాణ కూడా అంతే స్థాయిలో ప్రయారిటీ ఇస్తుంది. దాంట్లో భాగంగా సెలవులు కూడా అదనంగా కేటాయిస్తూ వచ్చింది. చాలామంది ఇప్పుడు మనం విజయవాడ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు విజయవాడ బస్సు ఎక్కడానికి. టికెట్లు కావాలని చూస్తున్నాం. బస్సులు అయినాయి కదా విజయవాడ బస్సు, వచ్చిన టికెట్ లేవంటున్నారు. ఇక్కడ రాజమండ్రి అక్కడి నుంచి ఊరికి వెళ్ళాలి. రాజమండ్రి నుంచి ఒక 10 కిలోమీటర్లు మళ్ళీ. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? 2 అవర్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి అక్కడికి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కాకినాడ వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా చాలామంది కూడా రిజర్వేషన్ చేసుకొని ఉన్నారు. అయితే అనుకున్నంత స్థాయిలో మందికి సీట్స్ లేకపోవడంతో కొంత డిసప్పాయింట్లో ఉన్నారు. ఒక్కొక్కరు వీళ్ళందరూ రిజర్వ్ చేసుకోవడం బట్టి వాళ్ళందరూ కూడా కొంచెం ముందస్తుకున్నారు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? విజయవాడ. ఎప్పుడు రిజర్వ్ చేసుకున్నారు? 1 వీక్ బ్యాక్ అండి. 1 వీకే చేసుకున్నారు. ఓకే మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? నూజివీడు. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? అదే 1 వీక్ ముందే. ఎక్కడికి పోవాలి బ్రదర్ మీరు? మేము చీరాల వెళ్ళాలి బాస్, కానీ అక్కడికి రిజర్వేషన్స్ టికెట్స్ ఏం లేవు. సో విజయవాడ వరకు వెళ్ళి అక్కడి నుంచి వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి పరిస్థితి. ఎవరి ఇయర్ ఇట్లనే అవుతుందా? ముందే బుక్ చేసుకుంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు బుక్ చేసుకోవడం 20 days అవుతుంది, అయినా కానీ విజయవాడ వరకే దొరికినాయి చీరాలకి లేక. ట్రైన్ గురించి ఏమైనా ఆలోచించలేదా మీరు? ట్రైన్ గురించి ఆలోచించలేదు భయ, అసలు జనం బాగుంటున్నారు, తొక్కేస్తారు. సో ఈ బస్సు అర్ధరాత్రి లేచి మరీ బుక్ చేసుకున్నాం. రిజర్వ్ చేసుకున్న వాళ్ళ బస్ స్టాప్లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళు, అంతకంటే ముందు చేసుకున్న వాళ్ళ పరిస్థితి కాసేపట్లో బస్సు ప్రయాణం చేస్తుంది విజయవాడ, అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సింది. మిగతా ప్లాట్ఫామ్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, రిజర్వ్ చేసుకొని వాళ్ళ పరిస్థితి, సడన్గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ప్లాట్ఫామ్లో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఆ కడప సైడ్ అటువంటి ప్లాట్ఫామ్ 44, అలాగే కర్నూలు కానీ ఇలా ఎక్కడ చూసినా కూడా జనాలు విపరీతంగా ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి స్పెషల్గా కొంతమందిని ఆపరేటర్స్ని పెట్టడం జరిగింది. మేడం, జనాలు చాలా మంది వస్తున్నారు కదా, దాన్ని ఎట్లా మీరు మెయింటైన్ చేస్తున్నారు? బాగానే వస్తున్నాయి, మా షెడ్యూల్ బస్సులు అన్నీ మంచిగా వస్తున్నాయి. చాలా అందరూ మంచిగానే హ్యాపీగా ఎక్కుతున్నారు. ముందుగా 15 రోజులు ముందు నుంచి రిజర్వేషన్ చేసుకున్నారు ఆన్లైన్లో, అది అట్లలోని. బస్సులు చాలా మంది లేక ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళు? మాదైతే మాత్రం ఏపీఎస్ఆర్టీసీ ఏ ఇబ్బందులు లేవండి. పూరా అన్ని రిజర్వేషన్ల మీద నడుస్తున్నాయి, చక్కగా వస్తున్నారు, వెళ్తున్నారు. మా రిజర్వేషన్ వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళందరూ చాకచక్యంగా వచ్చి ఎక్కిసి వెళ్తున్నారు వాళ్ళు చక్కగా. సాయంత్రం వరకు కూడా ఈ క్రౌడ్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు శనివారం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చేరిపోవాలి వాళ్ళందరూ కూడా. మరి అదేవిధంగా బస్సులు ప్లాన్ చేస్తున్నారు అధికారులు? ఉన్నాయండి. మాది మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి, బిహెచ్ఎల్ కీర్తి మహల్ నుంచి
నెక్స్ట్ కేపీహెచ్వి నుంచి హౌసింగ్ బోర్డు నుంచి నెక్స్ట్ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి. మరో ప్లాట్ఫామ్ దగ్గర వెళ్దాం. అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఆ క్రౌడ్ తగ్గించేందుకు అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం సార్. 22 ప్లాట్ఫామ్ మధ్యలో ఉన్నాం మనం ఎంజీబీఎస్లో. ఇక్కడ కూడా చాలామంది ఇసుకేస్తే రానంత మంది ఉన్నారు. చిన్నపిల్లలతో వృద్ధులు కూడా చాలామంది సొంత ఊర్లోకి వెళ్ళి పండుగ చేసుకునేందుకు ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడికి దాదాపు ఉదయం నుంచి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇటు కుంట సైడ్ కానీ, అటు సూర్యాపేటకు ఖమ్మం సైడ్ వెళ్ళే వారికి కానీ, అటు అనంతపూర్ సైడ్ నుంచి వెళ్ళే వారికి కానీ బస్సులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది మనం ఇక్కడ ఊరికి వెళ్ళాలని అడుగుదాం ఒకసారి. బ్రదర్ ఎక్కడ? మాది నగరకాల్ మాది చాలాసేపు అవుతుంది, వచ్చి 2 గంటలు అవుతుంది. కానీ ఇక్కడ దాకా బస్సులు అసలు రావట్లేదంట. ఎల్బీ నగర్ కానీ, ఐత్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ పోండి, ఇక్కడ దాకా మీకు బస్సులు లేవని చెప్పని అంటున్నారు. స్పెషల్ బస్సులు వేసినామని చెప్తున్నారు కదా. స్పెషల్ బస్సులు అంటే వాళ్ళకి ఎక్కడికైతే పోవాలో మదిరా, ఖమ్మం, అది అటు పోయే వాళ్ళకి మాత్రమే స్పెషల్ బస్సులు సార్. ఇక్కడ నుంచి మాకంటూ ఏం లేవు, మధ్యలో ఉన్న వాళ్ళకి ఇంకా అంతే సంగతులు. నికరకల్కే సార్ బస్సులు లేవో ఏం లేవు. చాలా గంట సేపు అయితే మేము వచ్చి ఎక్కడ స్టాప్ లేదు. ఖమ్మం దాకా వెళ్ళాలంటారు, ఖమ్మం దాకా ఇట్లా బస్సులు లేనే లేవు. ఇక ఎక్కడే వస్తాయో అని ఎదురు చూస్తున్నాం కానీ ఏం రావట్లేవు. బయటకనే వెళ్ళి ఎక్కుదామని చూస్తున్నాను అంతే. చాలా మంది ఇక్కడ ఉన్నారు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నగరకల్ మరి బస్సులు అవుతానే కదా, వస్తున్నాయి. ఆడొస్తున్నాయి బస్సులు రాకనే బాధ, రాకనే ఈ బాధ మాకు. బస్సు లేవు, ఆ ఒక్క బస్సు లేదు. పొద్దున వచ్చినాం ఏంది బస్సు లేక ఇట్లా మేము తిరగటం మాకు తెలుస్తా. చాలా ఏరియాలో మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్ట్రా బస్సులు మ్యాక్సిమం ఎక్స్ట్రా బస్సులు చాలా వేసామండి. మా ఖమ్మం జిల్లా నుంచి దాదాపు 120 బస్సులు వస్తాయి సార్ ఇవాళ. ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా రెండింటి మీద కలిపి దాదాపు 120 స్పెషల్ బస్సులు వేసామండి, షెడ్యూల్స్ కాకుండా. అక్కడ పోతే రైల్వేలు అక్కడ సీట్ దొరకట్లేదు, ఇక్కడ బస్ కానీ వస్తే బస్ కూడా దొరకట్లేదు. మ్యాక్సిమం వేసాం సార్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇంకా వస్తూనే ఉన్నాయి. కంటిన్యూగా 10 నిమిషాలకు ఒక బస్సు పంపిస్తూనే ఉన్నాం సార్. కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నాం. భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి అన్ని రిజర్వేషన్ ఉన్నాయి అంటున్నారు. నేరుగా వచ్చే వాళ్ళకి సీటు దొరకని పరిస్థితి. రిజర్వేషన్ లేకుండా కూడా ఆపరేట్ చేస్తున్నామండి. ఈరోజు 215 బస్సులు ప్లాన్ చేశాము. ఖమ్మం వైపు, ఖమ్మం రీజియన్. మేము ఖమ్మం రీజియన్ చూస్తాము. ఖమ్మంకి 100 బస్సులు రిజర్వేషన్లో ఉన్నాయి. ఇంకా 115 బస్సులు అదనంగా, అవి కాక అంటే షెడ్యూల్స్ ఒక 150 ఉన్నాయి. మొత్తం 350 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. మా దగ్గర నుండి ప్రాబ్లం అయితే ఏం లేదు. మరి 1-2 బస్సులు ఖమ్మం వచ్చినా కూడా దాంట్లో మధ్యలో దిగాల్సిన సూర్యాపేట కావచ్చు, నకరేకల్ కావచ్చు, కానీ మధ్యలో వాళ్ళు ఎక్కించుకోవట్లేదు. కారణం ఏంటి? సూర్యాపేట బోర్డింగ్ అని వచ్చేసి దిల్సుఖ్ నగర్ నుండి ఉంటుందండి. అక్కడికి వెళ్ళాలి. ఎవరైనా ఇబ్బంది పడితే మేము ఇక్కడ నుండి ఎక్కించి పంపిస్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు, మధ్యలో దిగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ సంక్రాంతికి సంబంధించి మొత్తం ఎంజీబీఎస్ఏ కావచ్చు, అలాగే జేబీఎస్ నుంచి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎట్లాంటి బస్సులు నడుపుతుంది, ఏ రూట్లకి నడుపుతుంది అనే విషయాన్ని శివకుమార్ రెడ్డి గారి మన దగ్గర ఉన్నారు, డివిజనల్ మేనేజరు. చాలా ప్రాంతాలు మీరు కూడా పర్యవేక్షిస్తున్నారు కదా సార్, ఏమనిపిస్తుంది? ఈ బస్సులు చాలా మంది ఉన్నారు, గతంతో పోలిస్తే దసరా ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆర్టీసీ ప్రయాణికులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరో ముఖ్యంగా చూస్తుంటే మేము ఈ స్పెషల్ బస్సులు చాలామంది పోతారనే ఉద్దేశంతో కూడా 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ముందు ప్రయాణికులతో మేము అడిషనల్గా ఒక 5,000 బస్సుల రూపాయలు మేము ప్లానింగ్ చేసుకున్నాము. దానికి తగ్గట్టంగానే మాకు నిన్న చాలామంది కూడా మనకి వాళ్ళ సొంత పోవడం గమనించాము. ఇదంతా స్కూల్ హాలిడేస్, ఆఫీస్ హాలిడేస్ ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం అనమాట. నిన్న దాదాపు 500 బస్సుల వరకు మేము అదనంగా, అంటే ఈ మా ఎంజీబీఎస్ కెపాసిటీ అనేది ఒక 3,000 బస్సులు, 3,000 బస్సులే కాకుండా ఇంకొక 500 బస్సుల వరకు మేము ఎక్స్ట్రా తిప్పాము. నిన్న దాదాపు చాలా మంది వెళ్ళిపోయారు. అదే నిన్న ఉన్న ట్రెండే కూడా మేము ఈరోజు గమనిస్తున్నాము. ఈరోజు కూడా మేము దాదాపు ఒక 200 అదనంగా బస్సులు ఇప్పుడు ఆల్రెడీ చేతి మీద ఉన్నాయి. రాత్రి వరకు ఆ సోమవారం కూడా ఇంకా 100 బస్సులు 150 బస్సులు కూడా తెప్పిస్తాము. కాబట్టి ప్రయాణికులు కోరేది ఏంటంటే, మీరు సంక్రాంతి పోవాలి మీరు సంతోషంగా ఎంజీబీఎస్కి రండి, మీ డెస్టినేషన్ కూడా ఒప్పండి. కానీ అదే మీరు ఆ మాట అంటున్నారు, కానీ కంట్రోల్ రూమ్ దగ్గరికి కావచ్చు, రిజర్వేషన్ కౌంటర్ కాడికి వచ్చి ఎక్స్ట్రా బస్ వేయండి అని చెప్పేసి వివిధ ప్రాంతాల వాళ్ళు, ఇప్పుడు కల్వకుర్తి కావచ్చు, శ్రీశైలం సైడ్ కానీ, విజయవాడకి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూసిన ప్లాట్ఫామ్ దగ్గర చూడండి, మేము కర్నూలు కూడా ఎక్స్ట్రా బస్సు పెట్టండి. దాదాపు కర్నూలు పాయింట్లో కూడా మేమే నుంచున్నాము.
బస్సులు మేము లాస్ట్గా ఏంటంటే కర్నూలు నుంచి కన్నా మేమే అరుస్తున్నాం కానీ ప్యాసింజర్లు లేరు అనమాట. అంటే దాన్ని బట్టి మీరు గమనించాలా. అది కొన్ని కర్నూలు డిమాండ్ సప్లై అన్నట్టుగా డిమాండ్ ఉన్న ఏరియాలో బస్సులు నడపడం ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు డిమాండ్ సప్లై ఏ రూట్లో డిమాండ్ ఉంది కూడా దాదాపు 1000 బస్సులు మేము ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టాము. మీరు చూడండి ఇంకా కొన్ని సీట్లలో మనకు వివిధ డేట్లు కూడా ఖాళీ ఉన్నాయి. దయచేసి మీరు అడ్వాన్స్ రిజర్వ్ చేసుకుంటే మాకు కూడా ప్రణాళిక అంటే మాకు కూడా ఒక ప్లానింగ్ వస్తుంటే ఈరోజు డిమాండ్ బాగుంది అంటే మేము ఇంకొంచెం అడిషనల్ ప్లానింగ్ చేసుకుంటాం. కాబట్టి మామూలుగా మీరు గమనించాలి, నెల్లూరు ఒంగోలు అనేటప్పటికీ కొంత మనకు రిజర్వేషన్ లేకుండా వస్తుంటారు. అయినా కానీ వాళ్ళకి మేము నెల్లూరు కానీ ఒంగోలు కానీ కర్నూలు కానీ మేము అడిషనల్ బస్సులు పెడుతున్నాం, క్లియర్ చేస్తున్నాం. అదనం ఛార్జీల విషయం ఎలా చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ఎక్స్ట్రా 50% కట్టడం ఏంది అని. దాని గురించి మీరు మీడియా వారు ప్రతిసారి అడిగే ప్రశ్నేనండి. మీరు దయచేసి ఒకటి గమనించాలి. ఇప్పుడు మేము లాంగ్ డిస్టెన్స్ సర్వీసులకు మాత్రమే 1.5 తీసుకుంటాము. ఆ 1.5 కూడా ఎందుకు తీసుకుంటాము అంటే బస్సు వెళ్ళేటప్పుడు మాకు పూర్తిగా నిండుగా పోతుంది, వచ్చేటప్పుడు మాత్రం నిండుగా ఖాళీగా వస్తుంది అనమాట. కొంచెం ఆ డీజిల్ మేము పార్షియల్ ఎక్స్పెండిచర్ తీసుకోవడం అంతే కానీ ప్రైవేట్ ట్రావెల్స్ చేసినట్టుగా 3000 4000 విజయవాడకి మేము తీసుకోవట్లేదు. మీరు దయచేసి గమనించండి. మీరు ఆన్లైన్లో తీసుకుంటే విజయవాడ పోవాలంటే 3000 అంటున్నారు, 4000 అంటున్నారు కారులో కాబట్టి దేర్ అన్సేఫ్ ట్రావెల్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఎంజీబీఎస్ నుంచి కానీ జేబీఎస్ నుంచి కానీ వెళ్లాల్సిన వాళ్ళందరికీ కూడా ఇంకా అవసరమైతే బస్సులు ఏర్పాటు చేస్తామని డివిజనల్ మేనేజర్ చెప్పడం జరుగుతుంది. కంప్లైంట్స్ మా దృష్టికి తీసుకొస్తే ఆ ఏరియాకు బస్సులు అదనంగా నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అదే సమయంలో సంక్రాంతిని సేఫ్గా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు లేదంటే కింద ఎంప్లాయీస్ అందరికీ కూడా సరి అయినటువంటి ప్లాన్ చేశామని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంజీబీఎస్ దగ్గర నుంచి ఓవరాల్గా గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సాయిబాబాతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.